రేవంత్ పాలనలో నిత్యం నిరసనలు ధర్నాలు జరుగుతూనే ఉన్నాయి. సర్కారు మోసం చేయడంతో అన్ని వర్గాల వారు రోడ్లపైకి వస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రకటించింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి బంద్కు దిగుతున్నట్లు ఆటో స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు ప్రకటించారు. ఈ బంద్కు బీపీటీ, ఎంఎం, బీఆర్టీయూ, బీఎంఎస్, సిఐటియు, టీయూసీఐ, టీఎన్టీయూసీ వంటి కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న 12,000 ఆర్థిక సాయం, ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్త పర్మిట్లు వంటి హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బంద్కు ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియం 50% తగ్గించాలని, పోలీసు చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు జేఏసీ నేతలు.